హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిఐటి ప్రిపరేషన్ టిప్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో 2025 2026 రెండు నోటిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలి, ఈజీగా ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి, మీకు అందరికీ తెలుసు 30% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం స్కోర్ మనం ఎంతైతే స్కోర్ చేయొచ్చు, ఎలా స్కోర్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఈ మెయిన్ నేను ఇది మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డిఎస్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే నెక్స్ట్ పీడిఎఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్ట్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క టెస్ట్లో మొత్తం టోటల్ 5 బ్యాటరీస్ ఉంటాయి కదా, అందులో ఒక్కో దానిలో 4-5 మోడల్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఏంటో మనం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. నేను ముందు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మన ఏఎల్పి ప్రిపరేషన్, కంప్యూటర్ బేస్డ్ ప్రిపరేషన్ దానికి సంబంధించి అసలు ఏఎల్పి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీని గురించి అసలు మీరు భయపడాల్సిన పనే లేదు. చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్గా వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎవరైతే బాగా ఎగ్జామ్ ముందు బాగా ప్రిపేర్ అయ్యి దీన్ని ప్రిపేర్ అవ్వడం కంటే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తారో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ అయితే ఆడుకోవచ్చు. ఎందుకంటే మిగతా స్టేజ్ ఎగ్జామ్స్ లాగా స్టేజ్ 1 కానివ్వండి, స్టేజ్ 2 కానివ్వండి, మనం భయపడతా ఎగ్జామ్కి వెళ్తాం. ఎందుకంటే ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, మనం చదివినవి వస్తాయో లేదో తెలియదు. ఇందులో అలా కాదు, ఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేస్తే అందులో నుంచే వస్తాయి. కాబట్టి మనం ఈజీగా ఎగ్జామ్కి హ్యాపీగా టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైంది. కాబట్టి టెన్షన్ అయితే ఉంటుంది. టెన్షన్ ఉండదని నేనైతే చెప్పను. కానీ ఎగ్జామ్కి ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్న ధీమాగా వెళ్ళే ఎగ్జామ్లో సిబిఐటి ఎగ్జామ్ అనేది ఒకటి. అది ఎప్పుడు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఫస్ట్ మెయిన్గా మనకి సిబిఐటి ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ అర్థమైతే, మీరు ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకుంటే 50% ఎగ్జామ్ అయిపోయినట్టే. సో ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదవాలి. ఏం వచ్చాడు, ఏం అడుగుతున్నాడు అన్నది క్లారిటీగా ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. టైం అయిపోతుందని చెప్పేసి ఎట్లా పడితే అలా స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్యూరే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ ప్రిపరేషన్ ఎక్స్ప్లెనేషన్ గురించి దీన్ని నేను మన అఫీషియల్ నోటిఫికేషన్లో సిబిఐటి ఎగ్జామ్ దగ్గర మెన్షన్ చేసినటువంటి ఆర్డిఎస్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ అయితే నేను ఆ వెబ్సైట్లో మనకి ఓన్లీ ఏఎల్పి కాకుండా రైల్వేలోనే కాదు, మిగతా వాటిల్లో కూడా ఎక్కడైతే సేఫ్టీ కేటగిరీ జాబ్స్ ఉంటాయో వాటిలన్నిటికీ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సైకాలజీ ఆర్డిఎస్ఓ వెబ్సైట్లో సైకాలజీ అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మనకి ఉంటాయి. అందులో నుంచి నేను ఏఎల్పికి సంబంధించి డౌన్లోడ్ చేశాను. మీకు నెక్స్ట్ ఇప్పుడు ఆ పీడిఎఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి ఇందులో మనకి ఓవరాల్గా సైకో టెస్ట్కి 1:8 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అప్పుడు మనం విజన్ సర్టిఫికేట్ అయితే మనకి యాజ్ పర్ అనెక్జర్ 6A నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అనెక్జర్ 6A అయితే ఉంది కదా, దీని ప్రకారం మనం ఇదైతే తీసుకొని వెళ్ళి మనం సైకోమెట్రిక్ టెస్ట్ అప్పుడు సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేయకపోతే వాళ్ళు మనకి లోపలికైతే అలౌ చేయరు. సో ఇదంతా మనకు రిజిస్టర్డ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో మనకి ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇస్తారు. మీరు ముందే ఆ 6/6 విజన్ మీకు ఉన్నట్టు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకొని అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్లియర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ అండ్ సెక్షన్ ఆఫ్ ది సిబిఐటి సెపరేట్లీ. ప్రతి 5 బ్యాటరీలు ఉంటాయి కదా, అందులో మనం ప్రతి బ్యాటరీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీ స్కోర్ అయితే ఉంటుంది, మన 42 టీ స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ వచ్చినా పర్లేదు, మినిమం అయితే 42 రావాలి. అలాగే సిబిఐటి ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ మనకి ఇంకొంచెం రిలీఫ్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్. మనకి మిగతా స్టేజెస్ లాగా ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదు. సో నేను అఫీషియల్గా ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే పీడిఎఫ్ అంతా కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను. మీరు ఫ్రీగా ఉంటే గూగుల్లోకి వెళ్ళి మీరు కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇంకోండి, ప్రతి క్యాండిడేట్ కూడా సిబిఐ 42 మార్క్ టీ స్కోర్ అయితే తెచ్చుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజర్వేషన్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అట్లాంటి రిజర్వేషన్స్ ఏముండో ఎవరైనా కూడా 42 అయితే స్కోర్ చేయాలి. అలాగే మీకు తెలుసు పార్ట్ ఏ
CBT 2లో వచ్చినటువంటి పార్ట్ ఏలో 70%, మన CB8లో 30% వెయిటేజ్ అయితే రెండు మిక్స్ చేసి మనకి మెరిట్ అయితే అదే మనకి ఫైనల్ స్కోర్ అయితే ఇస్తారు. సో ఇది ఓవరాల్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ మనం అసలు ALP సైకోమెట్రిక్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్, హిందీలో సహాయక లోకో పైలట్. హౌ కెన్ టెస్ట్స్ హెల్ప్ యూ? ఈ టెస్ట్స్ అసలు ఎందుకోసం పెట్టారు? ALP మీ అందరికీ తెలుసు, అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ అంటే చాలా సేఫ్టీ కేటగిరీ జాబ్ రైల్వేస్లో. సో ఈ టెస్ట్స్ అనేవి అసలు ఎందుకు పెట్టారో ముందు చూద్దాం. దే విల్ హెల్ప్ యూ షో యువర్ స్ట్రెంగ్త్. అంటే మనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి కానివ్వండి, మనలో ఉన్న స్ట్రెంగ్స్ అన్నీ కూడా ఈ టెస్ట్లో బయటపడతాయి. సో ఈ మెయిన్గా ఎందుకు పెట్టారంటే ఇందులో కొంచెం మనం మైండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ALP జాబ్ అనేది మల్టీ టాస్కింగ్ జాబ్. ఎందుకంటే ఒక ALPగా చెప్తున్నాను, మన డ్యూటీలో ఒక టాస్కే చేయం, మల్టిపుల్ టాస్క్ చేయాల్సి ఉంటుంది. ముందు సిగ్నల్ చూడాలి, మనకి ఇచ్చినట్టు పేపర్లో కాషన్ ఆర్డర్స్ అన్ని మైండ్లో పెట్టుకోవాలి, అదే ట్రాక్ని చూడాలి, పైన వైర్ని చూడాలి, OHC వైర్ కరెంట్ వైర్ని చూడాలి, అలాగే పక్కన ఎవరైనా మా స్టేషన్ మాస్టర్ కానివ్వండి, పాయింట్స్ మెన్ కానివ్వండి, ఏమైనా ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళు చూడాలి, పక్క వెళ్ళే ట్రైన్ని చూడాలి. ఇవన్నీ కూడా ఎట్ ఎ టైం. అలాగే ఒక పని చేస్తే ఇంకో పని మర్చిపోవడానికి లేదు, ఇంకోటి మర్చిపోయింటే మిస్టేక్ జరుగుతుంది. సో మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్లో. సో అందుకనే ALP సైకోమెట్రిక్ టెస్ట్ అయితే చెప్పారు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం ఓపిక్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మధ్యలో ALP జాబ్కి రిలేటెడ్ ఇంటర్లింక్ చేస్తూ కూడా చెప్తాను. సో అందుకని ఈ రైల్వే ఏం నమ్ముతుందంటే ఎవరైతే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు జాబ్లో కూడా పర్ఫెక్ట్గా ALP జాబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అందుకని సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కంపల్సరీ ఈ జాబ్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇది మనకి కాంపోజిషన్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ టెస్ట్ బ్యాటరీ. ఇందులో మనకి 5 టైప్స్ ఆఫ్ టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మెమరీ టెస్ట్, తర్వాత ఫాలోయింగ్, అంటే ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అవేంటో మీకు నెక్స్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక దానిలో 2 ఉంటాయి, ఒక దానిలో 4-5 మోడల్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, ఈజీ డిఫికల్ట్ అవి కూడా చెప్తాను. మెమరీ టెస్ట్ ఈజీ, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ ఇది కూడా ఈజీ. డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ ఇది కూడా చాలా ఈజీ. చాలా మంది ఇది హిడెన్ క్యూబ్ టెస్ట్, బ్రిక్ టెస్ట్ చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అది కూడా. పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్ ఇది కొంచెం డిఫికల్ట్, ఈజీ రెండు ఉంటాయి. నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు, 6 నెంబరు లేనిదేంటి, 9 నెంబర్లు, అవి అయితే ఈజీ. అవి కాకుండా ఇంకో 2-3 మోడల్స్ డిఫికల్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి సిమిలర్ డయాగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. 5 టెస్ట్ పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ ఇది కూడా ఈజీయే. వీటిల్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఒక 4th టెస్ట్ ఒకటి మీరు కొంచెం అంటే అడిగిన మోడల్ని బట్టి ఈజీ మోడల్ వస్తే ఓకే. అందులో ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్ మోడల్స్, అవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఈజీగా పెట్టేస్తారు, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఈ ఎగ్జామ్. దీని గురించి భయపడాల్సిన పనే లేదు. సో నెక్స్ట్ ఓకే, నేను ఈ నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం ఓపిక్గా వినండి, వింటే మీకే మంచిది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ 85 మోర్ దెన్ 85 స్కోర్ చేసిన వాళ్ళు కూడా CBIT ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే క్వశ్చన్స్ షఫిల్ చేశాడు, మా ఎగ్జామ్ టైంలో క్వశ్చన్స్ షఫిల్ చేశాడు. వరుసగా అడగకుండా ముందు D నుంచి స్టార్ట్ చేయడం, ఎట్లా అడగడం వల్ల వాళ్ళు వరుసగా ప్రాక్టీస్ చేసినట్టు ఏకేని టచ్ అవుతుంది, బీకేని టచ్ అవుతుంది, హిడెన్ క్యూబ్స్ కానివ్వండి, బ్రిక్స్ టెస్ట్ అట్లా చేయడం వల్ల చాలా మంది అయితే CBIT ఫెయిల్ అయ్యారు. సో బీ కేర్ఫుల్ ఇన్ ది CBIT ఎగ్జామ్. ఓకే, నోట్ ది టెస్ట్ షోన్ హియర్ ఆర్ ఓన్లీ ఇండికేటివ్, దీస్ మే చేంజ్ అట్ ఎనీ టైమ్ వితౌట్ ప్రయర్ నోటీస్. మనకి నోటీస్ చేయకుండా ఇందులో ఉన్న టెస్ట్ కాకుండా కొత్త టెస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, కానీ సిమిలర్ ఉంటాయి. అందుకే ఇన్స్ట్రక్షన్స్ చదివేసి మనం చేయాల్సి ఉంటుంది. ఈచ్ టెస్ట్ హ్యాస్ సపరేట్ టైం లిమిట్. ప్రతి టెస్ట్కి ఫిక్స్డ్ టైం లిమిట్ అయితే ఉండదు, ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది.
విచ్ విల్ బి అడ్వైజ్డ్ టు యూ డ్యూరింగ్ టెస్ట్ సెషన్స్. మనకి ఆ టెస్ట్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, యూ హ్యావ్ టు సాల్వ్ టెస్ట్ ఐటమ్స్ క్విక్లీ అండ్ మార్క్ యువర్ ఆన్సర్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్. మనకి ఇచ్చిన అటువంటి టైంలోనే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి శాంపిల్ టెస్ట్ అయితే మనం చూద్దాం. ఇప్పుడు ఈచ్ బ్యాటరీకి శాంపిల్ టెస్ట్ చూద్దాం. ఫస్ట్ టెస్ట్ ఫర్ మెజరింగ్ మెమరీ. మనకి మెమరీ టెస్ట్లో ఇవన్నీ కూడా. ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ బి గివెన్ ఎ మ్యాప్ టు స్టడీ. ఒక మ్యాప్ అయితే ఇస్తారు, అందులో ఇచ్చినటువంటి బిల్డింగ్స్ కానీ అదర్ స్ట్రక్చర్స్ కానీ సమ్ టైం కొంత టైంకి అయితే ఇస్తారు. దాన్ని మనం ఆ టైంలో గుర్తుపెట్టుకోవాలి. ఏ లొకేషన్లో ఎక్కడ దానికి ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏమైనా కుదిరితే అక్కడ ఇచ్చినటువంటి సపోజ్ ఒకసారి ఒక బిల్డింగ్ ఇస్తాడు, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, అది తీసుకెళ్ళి ట్రయాంగిల్ బ్లాక్లో పెడతాడు. సో ట్రయాంగిల్ అలా ఇంటర్లింక్ చేసుకోవాలి. వీలైనంత వరకు దానికి ఏదైనా ఇంటర్ రిలేటెడ్గా ఉంటే దాన్ని వెంటనే, ఇది ఎప్పుడు వస్తుంది మీకు, ఎప్పుడైతే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవి ఇట్లా ఇంటర్లింక్ చేసుకోవడం అనేది వస్తుంది. స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అట్లా మనకు కొంత టైం ఇచ్చేసి ఒక 2 minutes, సపోజ్ ఒక 2 minutes టైం ఇచ్చేసి మెమరైజ్ చేసుకోమంటాడు. తర్వాత అదంతా తీసేసి ఆ స్లాట్స్లో ఏ డయాగ్రామ్స్ ఉన్నాయన్నది అడుగుతాడు. చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ ఇచ్చాడు, స్టడీ ద మ్యాప్. ఇది చదవాలి ముందు మనం. ఈ పైన వచ్చేసి చిన్న ఫ్లాట్ టైప్ ఇల్లు ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్. ఇట్లాగే ఈ మూడు స్లాట్స్ ఉన్నాయి. ఈ 3 స్లాట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి. సో నెక్స్ట్ మనకి ఇట్లా ఇస్తాడు, ఇట్లా ఇచ్చి ఏబిసి, ఏలో ఏముంది, బిలో ఏముంది, సిలో ఏముంది. ఇది జస్ట్ మీరు మెమరైజ్ చేసుకోవడానికి. వీటి ట్రిక్స్ అంటే ఏముండవు, చిన్న చిన్న వాటికి మీరు మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ ప్రాబ్లం. ఇట్లాంటివి ఇది కొంచెం కష్టం, ఎక్కువ నెంబర్ వచ్చేసరికి మనకి ఒకటే ఉంటుంది. ఇటువంటి వస్తే ఒకటే మ్యాప్ ఇస్తాడు చూడండి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఒక 2 minutes టైం ఇస్తే ఎంత అయితే టైం ఇచ్చాడో ఆ టైం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఇవన్నీ కూడా మెమరైజ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా ఫస్ట్ ఇలా ఇచ్చేస్తాడు మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి. ఇదిగోండి ఇక్కడ పెంటగాన్లో వచ్చేసి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, చివర చిన్న ఇల్లు ఇచ్చాడు. అట్లాగా ఇదిగోండి ఇక్కడ స్క్వేర్ బాక్స్లో ఇలా స్క్వేర్ ఉందనుకుందాం. ఇట్లా ఏదో ఒకటి అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి మనం. ఇక్కడ చిన్న పడవ ఉంది, ఇక్కడ స్క్వేర్లో ఇంకొక ట్రయాంగిల్ 4 shapes ఒక డయాగ్రామ్ అయితే ఉంది, క్వాడ్రపుల్ డయాగ్రామ్. అట్లాగా డిఫరెంట్ మనకి అంతా కూడా మెమరైజ్. మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదంతా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ అట్లా ఇచ్చేసి సేమ్ ఇట్లా డయాగ్రామ్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ బి దగ్గర చిన్న ఇల్లు ఉంది అనుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా, మనం కొన్ని చూసినాయి. ఇక్కడ చిన్న ఇల్లు ఉంది అనుకుందాం, ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. అట్లాగా ఇక్కడ చూసాం కదా, ఇక్కడ 4 shape, ఈ సిలో వచ్చేసి 4 shape ఇది ఉంది అనుకుందాం. ఇట్లాగా మనకు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ఈజీగా చేసేయగలుగుతారు. ఇది మెమరీ టెస్ట్ సంబంధించి. అందులో మెమరీలోనే ఇంకొక మోడల్ ఇది. ఫస్ట్ ఇది స్ట్రక్చర్స్ అవి చూసాం కదా, అందులో అదన్న ఇవ్వచ్చు, ఇప్పుడు ఇదన్న ఇవ్వచ్చు. ఇదేంటి, ఇట్లా మనకి సింబల్స్ ఇచ్చి దానికి నెంబర్ ఇస్తాడు. సో మనం అనుకుందాం ఇది గ్రేప్స్ తీసుకోండి, ఇది గ్రేప్స్లో ఉన్నాయి కదా, 28 అన్నాడు. ఈ 8 గ్రేప్స్లో ఇలా మెలకలు ఉన్నాయి కదా. సో ఎట్లా గుర్తుపట్టగల 8. అలాగే బుక్ తీసుకుందాం, ఈ బుక్ వచ్చేసి ఒక నోట్ బుక్ వచ్చేసి 17 రూపాయలు అనుకుందాం. అలాగే ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి 42. దీన్ని ఏదో రకంగా మీకు నచ్చినట్టు దాన్ని లింక్ చేసుకోవడం. అలాగే ఈ 64 అన్నదాన్ని ఈ 6 ఇట్లా ఉంది కదా, అట్లా అనుకోవడం. అట్లాగే ఇది మన మట్టి తీసుకునేది ఇట్లా 75 ఇచ్చాడు. దీన్ని ఏదో రకంగా ఇంటర్లింక్ చేసుకోవాలి మీరు, మీకు నచ్చినట్టు. మీకు ఎలా అయితే గుర్తుంటుందో అలాగా దానికి దగ్గరగా. సపోజ్ ఇలా టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ 93 meters వరకు డిస్టెన్స్ పడుతుంది అనుకుందాం. ఇట్లాగే ఏదోటి అనుకోవాలి. ఏదోటి అనుకుంటే అప్పుడు మీకు ఆప్షన్ చూసినప్పుడు అది గుర్తు వస్తుంది. ఫిక్స్డ్గా ఏముండదు, దీనికి ట్రిక్స్ అయితే ఏముండవు. ఏదోటి మనం మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించి గుర్తొస్తుంది. ఇప్పుడు నన్ను చూడండి,
ఇది పాట్ తీసుకుని పాట్ని ఇందులో 6 గీసాను కాబట్టి ఇది 64, ఇందులో 8 అనుకున్నాను కాబట్టి ఇది 28. అలాగే ఈ బుక్ 17 రూపాయలు కొన్నాను అనుకున్నాను కాబట్టి 17. అట్లాగా ఏదోటి దానికి ఎంటరింగ్ చేసుకోవాలి. ఎంటరింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా దీనికి ట్రిక్స్ అయితే ఏముండవు, ముందే చెప్తున్నాను. ట్రిక్స్ అయితే ఏముండవు. మనం ఎంతైతే మన మైండ్లో మాట్లాడుకుంటామో దాన్ని బట్టే మనం సాల్వ్ చేయగలుగుతాం. అది నెక్స్ట్ మీకు సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. టార్చ్ 93 మీటర్స్ వెళ్తుంది అనుకున్నాం, బి ఆప్షన్. ఇది దీనిలో 6 గీసాను కాబట్టి 64 అంతే కదా. ఎస్. అట్లాగే మనం గ్రేప్స్ 8 అనుకున్నాం కాబట్టి 28. ఇది వచ్చేసి 42. బుక్ 17 రూపాయలు కొన్నాను 17. ఇది వచ్చేసి 75. అట్లాగా మనం ఏదైతే అనుకుంటామో అట్లా సాల్వ్ చేయాలి, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది సేమ్ అట్లాగే నెంబర్స్ ఇస్తాడు. ఇది ఒక మోడల్. ఇవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కావాలంటే మీకు ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కావాలంటే మీకు ఈ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక టైం పెట్టుకొని, ఒక 2 minutes టైం పెట్టుకొని ఆ మెమరీ బిల్డింగ్స్ని మెమరైజ్ చేసి ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇందులో ఒక థర్డ్ టైప్ అనమాట. థర్డ్ టైప్ వచ్చేసి మెజరింగ్ మెమరీ, టెస్ట్ ఫర్ మెజరింగ్ మెమరీ. ఇందులో వచ్చేసి మన రైల్వే ట్రాక్స్ ఇస్తాడు. ఇక్కడ ఒక ఓకే. ఇక్కడ ఈ మీటర్ ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, రైల్వే గేజ్, రైల్వే స్టేషన్స్, ఇవి ఇట్లా ఏముండవు. మనకి జస్ట్ ఈ స్టేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎస్డిపి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ పెడతాడు అనమాట. ఇది ఒక 2 minutes టైం ఇచ్చేసి దీన్ని గుర్తుపెట్టుకోమంటాడు. ఇక్కడ ఇందులో ఉండవు, కొన్ని ఎక్కువ స్టేషన్స్ ఉంటాయి. దీన్ని ఏదో రకంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇట్లాగా ఆప్షన్స్ పెట్టాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ అంటాడు. ఇక్కడ ఏ, బి, సి. బి దగ్గర ఏ స్టేషన్ ఉంది, సి దగ్గర ఏ స్టేషన్ ఉంది, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు. చూడండి, ఎస్డిపి అనుకున్నాం కదా. ఓకే, వచ్చేసి ఇక్కడ బి దగ్గర ఏముంది, సి దగ్గర ఏముంది, ఏ దగ్గర ఉంది. ఇట్లా బి దగ్గర 3, సి దగ్గర 1, అలాగే డి దగ్గర 2. అట్లాగా మనం ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాడు చూడండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇస్తాడు. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్లో సాల్వ్ చేయండి, మీరు కూడా ఒక అర్థమవుతుంది. ఇది ఒక రకమైన టెస్ట్. అలాగే నెక్స్ట్ ఇందులోనే మెమరీ టెస్ట్లోనే ఇది ఒక టైపు, 4th టెస్ట్ అనమాట. 4th టెస్ట్ ఫర్ మెజరింగ్ మెమరీ. ఇది కూడా అంతే. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇది ఒక పజిల్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగా, ఒక పెద్ద ఆయన ఏరోప్లేన్ తన లాస్ట్ ఏజ్లో ఎక్కాడు అనుకుందాం. అలాగే ఇక్కడ ఒక సెకండ్ వచ్చేసి ఒక యంగ్ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడానికి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళాడు అనుకుందాం. అట్లాగే ఇక్కడ ఒక రైతు, ఒక అమ్మాయి రైతు అనుకుందాం, తన ట్రాక్టర్కి మంచిగా ఒక వర్క్ చేసే ముందు ఒక మెడిటేషన్ చేస్తుంది అనుకుందాం, లేకపోతే ఏదైనా అనుకుందాం. అలాగే ఇక్కడ ఒక కంప్యూటర్ ఒక ఆమె వాడుతుంది. ఒక టూల్ ఇచ్చారు. ఆ టూల్తో సంథింగ్ ఏదో వైర్లు ఊడిపడం ఏదో రిపేర్ చేసుకుంటుంది. సో దాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, పెద్ద ఆయన అనుకుందాం, తన చివరి ఏజ్లో ఏరోప్లేన్ ఎక్కాడు. అట్లాగా ఏ మనిషి, ఈ పర్సన్ ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం, దానికి మ్యాచ్ చేయాలనుకున్నాం, కానీ రివర్స్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే ఎలాగుంది, ఇది ఇస్తాడు క్వశ్చన్లో, ఇది అడుగుతాడు, ఇతనే ఇది ఈ పెద్ద ఆయన అడుగుతాడు ఏరోప్లేన్ పెట్టాలనుకుందాం కదా. ఇక్కడ మనకి ఏం చేశాడు, క్వశ్చన్లో ఈ ఫ్లవర్ ఇచ్చి ఈ పర్సన్ షేప్స్ మార్చాడు. అందుకే రెండు కూడా ఇంపార్టెంట్. మన రెండు కూడా అటు ఇటు రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం ఏమనుకున్నాం, ఇతను చూపిస్తాడు ఈ ఫ్లవర్ పెట్టాలనుకున్నాం, కానీ షేపులు మార్చాడు, పర్సన్ షేపులు మార్చాడు. ఇక్కడేమో మనం నేనంటే చూశాను కాబట్టి ఇది పెట్టేస్తున్నాను. దీనికి ఇది ట్రాక్టర్, ఒక ఆమె మెడిటేషన్ చేస్తుంది ఇటు పక్క కూర్చొని. అది ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి, కటింగ్ టూల్, ఇది ఇచ్చాడు ఇతనికి. సో రెండు కూడా ఇంపార్టెంట్, ఏది ఎటైనా అడగొచ్చు. అలాగే మీకు ఇది ఇచ్చేసి ఇక్కడ ఏరోప్లేన్ పెట్టేసి ఈ మనిషిని 4 షేపులు చూపిస్తారు, ఎట్లాకైనా కూడా అడగొచ్చు. అదొక టెస్ట్. ఇందులోనే చూడండి, మెమరీ టెస్ట్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక 6th ఆప్షన్ అనమాట. మనకి మెమరీ టెస్ట్లో ఇది వచ్చేసి మనకి షేప్స్ గుర్తుపెట్టుకో, ఈ మూడు రకాలు. ఈ 2 డాట్స్ వచ్చి పైన ఒకటి వచ్చింది, ఇక ఒక చెవులా ఉండి కింద 2 వచ్చాయి, ఒక బ్లాక్ పెద్దది, ఒక చిన్నది. ఇప్పుడు వచ్చేసి ఈ చెవు ఇటు తిరిగింది, ఇందులో ఒక డార్క్ చేశాడు బ్లాక్, మధ్యలో ఒక రింగ్, ఒక సర్కిల్ టైప్, తర్వాత అడ్డంగా ఒకటి.
ఇవి ఇలా గుర్తుపెట్టుకో. ఇప్పుడు షేప్స్ అడుగుతాడు చూడండి, దీన్ని ఇట్లా ఇచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఏది దేనికి మనం చూసిన ఏంటి, ఇది ఒకటి చూసాం, అలాగే ఇది ఒకటి చూసాం, ఇది 2 డాట్స్ వచ్చి పైన వచ్చింది, ఇది ఒకటి చూసాం. ఇట్లాగా ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మనకి ఫస్ట్ టెస్ట్, మెమరీ టెస్ట్లో 6 రకాలు. అలాగే సెకండ్ టెస్ట్ ఫర్ మెజరింగ్ ఎబిలిటీ టు ఫాలో డైరెక్షన్స్. ఇందులో కూడా మనకి ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఇది ఒకటి, క్లాక్ టెస్ట్ 2, 3 మెజరింగ్ ఎబిలిటీ టు ఫాలో డైరెక్షన్స్. 3 రకాలు ఉన్నాయి ఇందులో మెయిన్గా. ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు, లేదా వాడు స్టార్టింగ్లోనే ఇన్స్ట్రక్ట్ చేశాడు మనకి ఏదైనా కొత్త రకం కూడా మేము ఇవ్వచ్చు వితౌట్ ప్రయర్ నోటీస్. మనకి ఏమి చెప్పకుండా కూడా మార్చొచ్చు. దే హ్యావ్ దట్ రైట్స్. సో చూద్దాం. ఇప్పుడు టెస్ట్ ఫర్ మెజరింగ్ ఎబిలిటీ టు ఫాలో డైరెక్షన్స్. ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ బి గివెన్ ఎ ప్యాటర్న్ ఆఫ్ లెటర్స్ టు లుక్ అట్ అండ్ విల్ బి ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ హౌ సర్టెన్ డైరెక్షన్స్ విల్ చేంజ్ ఇన్ దట్ ప్యాటర్న్. టు నో the answer to each question will be one of the letters in that pattern. You are decided to which letters show the correct answers. ఈ టెస్ట్ లో మనకి ఒక ప్యాటర్న్ ఆఫ్ లెటర్స్ అయితే ఇస్తాడు. మనకి వాడు ఇచ్చిన డైరెక్షన్ లో సపోజ్ ఏకి పైన ఉంది, సికి కిందే ఉంది, ఇట్లా అడుగుతాడు అన్నమాట. సో ఆ అడిగిన దాన్ని కరెక్ట్ గా చూడాలి. సో మనకి ఇట్లా ఇచ్చేది చూడండి, కాలము రోస్ ఇట్లా ఇచ్చాడు. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఇస్ ద ఓన్లీ లెటర్ దట్ అపియర్స్ డైరెక్ట్లీ అబోవ్ ఏ. చూడండి, ఏ చూడండి, ఏ పైన బి ఉంది, ఏ పైన బి ఉంది, ఏ పైన బి ఉంది, ఏ పైన బి ఉంది. సో ఆన్సర్ ఈక్వల్ టు బి. ఇట్లా కొంచెం సింపుల్గా ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది, క్వశ్చన్లు అనేవి ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మనం మిస్టేక్ చేసేసాం. ఎట్లా అంత ఫ్రీగా మనం చెప్పుకోవడానికి అయితే ఉండదు. ఇక్కడ చూడండి, విచ్ ఆల్ఫాబెట్ అపీర్స్ టు ద రైట్ ఆఫ్ ది సి ఇన్ రో 2. రో 2లో సికి రైట్ ఉంది, డి ఉంది. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ 20 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మనం ఫస్ట్ ఆన్సర్ డి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డి. సో ఇట్లాగా మనకి డిఫరెంట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆల్ఫాబెట్ ఈస్ అబోవ్ ఈ ఆఫ్ రో 5. రో 5లో అబోవ్ ఈ ఏముందంటున్నాడు. రో 5లో అబోవ్ ఈ ఏముందంటున్నాడు, ఏ ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5కి ఏ. ఏ వచ్చేసి ఆన్సర్. సో చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ ఏ రో అడుగుతున్నాడు, ఏ కాలం అడుగుతున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ జాగ్రత్తగా అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి టెస్ట్ ఫర్ మెజరింగ్ ఎబిలిటీ టు ఫాలో డైరెక్షన్స్. ఇందులో వచ్చేసి మనకి ఒక క్లాక్ టైప్ అయితే ఇస్తాడు. టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ముందు. దిస్ టెస్ట్ ఈస్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు ఫాలో ఏ సెట్ ఆఫ్ గివెన్ డైరెక్షన్స్. వాడు ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అవ్వాలి. ఇన్ దిస్ టెస్ట్ సమ్ ఇంగ్లీష్ లెటర్స్ ఆర్ గివెన్ ఇన్ సర్కిల్ అలాంగ్ విత్ సమ్ నెంబర్స్ రిటన్ ఇన్సైడ్ స్క్వేర్స్. ఇక్కడ మనకి స్క్వేర్స్ అయితే ఇచ్చాడు కదా, ఇందులో ఒక నెంబర్స్ అయితే ఇచ్చాడు. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గివ్స్ ఇండికేషన్ అబౌట్ ది డైరెక్షన్. ఓకే, యూ విల్ బి ఆస్క్డ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది కంప్లీట్ ప్యాటర్న్. ది ఆన్సర్ విల్ బి నెంబర్ గివెన్ ఇన్సైడ్ ద స్క్వేర్. మనకు ఆన్సర్ అయితే కూడా ఈ స్క్వేర్ బాక్స్ ఇచ్చిన ఆన్సర్ ఉంటుంది. వాడు అడిగింది ఏంటో చూద్దాం. క్వశ్చన్స్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచ్ నెంబర్ appears just opposite to the number between B3 and D2. B3 ఎక్కడ ఉంది, B3 and D2 ఏమన్నాడు, విచ్ నెంబర్ appears just opposite to number between. ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్కి ఆపోజిట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు, 5. సో ఆన్సర్ ఈస్ 5. నెక్స్ట్, వైల్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు ఈస్ట్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ కదా. వైల్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు ఈస్ట్, నార్త్ ఈస్ట్ ది షార్టెస్ట్ రూట్, విచ్ నెంబర్ అపీర్స్ ఇన్ బిట్వీన్ ద టూ. నార్త్ ఈస్ట్ ఇదే కదా, D2. సో 2 ఈజ్ ద ఆన్సర్. సో అట్లాగా ఈ దీనికి మధ్యలో ఏముంది, ఇది ఉంది, 2 ఉంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్లాగే ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. చెప్పాను కదా, మనకి మ్యాక్సిమం 4th బ్యాటరీ ఒకటి కొంచెం హిడెన్ క్యూబ్ అనేది
టఫ్గా ఉంటుంది. ఎప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేయకపోతే. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కానీ 4th టెస్ట్ డెప్త్ ఆఫ్ పర్సెప్షన్ టెస్ట్ ఉంది కదా, అందులో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ డయాగ్రామ్స్ని కొంచెం వేరియేషన్తో వేరే డయాగ్రామ్స్ ఇస్తాడు. కొంచెం ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. అదొకటి తప్పితే మిగతా అన్ని కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇందులోనే మనకి 3rd టైప్ చూద్దాం. ఫాలో డైరెక్షన్ టైప్లో మనకి 3rd టైప్. దిస్ టెస్ట్ ఈస్ ability to follow a set of direction. You will be given a pattern of numbers to look at, and you will be asked questions about how certain direction will change that pattern. The answer to each question will be one of the numbers in the pattern. You have to decide which number is correct and mark the answer by clicking the mouse among 4 or 5, 6 alternatives. సో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఆఫ్ నెంబర్స్ అయితే ఇస్తాడు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. Which is the only number that appears directly above the number 1? నెంబర్ 1 పైన ఏముంది? 2 ఉంది. 2 ఉంది. సేమ్ ఇందాక ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, ఇప్పుడు లెటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇందాక ఆల్ఫాబెట్స్, ఇప్పుడు లెటర్స్. సేమ్ అంతే, ఏం లేదు. సో అది ఓవరాల్గా ఇప్పటివరకు అయితే మనకి 2 టెస్ట్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 3rd టెస్ట్ చూద్దాం. 3rd టెస్ట్ వచ్చేసి టెస్ట్ ఫర్ మనకి ఇప్పుడు 5 టెస్ట్ బ్యాటరీలో కూడా 3వ బ్యాటరీ ఏంటో చూద్దాం. టెస్ట్ ఫర్ ఇందులో కూడా ఒక 2 టైప్స్ ఉంటాయి, బ్రిక్స్, హిడెన్ క్యూబ్స్. ఇది వచ్చేసి బ్రిక్స్ టైప్. టెస్ట్ ఫర్ మెజరింగ్ డెప్త్ పర్సెప్షన్. ఓకే, ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ బి సీ ఏ పైల్ ఆఫ్ బ్రిక్స్ విత్ సమ్ బ్రిక్స్ లేబుల్డ్. ఒక బ్రిక్స్ బట్టి లాంటివి చూస్తాం, అందులో మనకి లేబుల్ చేస్తే ఏబిసి అని లేబుల్ చేస్తే. మన టాస్క్ ఏంటంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ దట్ ఆర్ టచింగ్ బ్రిక్స్ ఆఫ్ ది పైల్ దట్ హ్యాస్ ఏ లెటర్ ఆన్ ఇట్. ఒక బ్రిక్ అడుగుతాడు, సపోజ్ ఇక్కడ ఏ అడిగాడు అనుకుందాం. ఎన్ని బ్రిక్స్ టచ్ అవుతుంది అట్లా అడుగుతాడు. ఏదైనా కూడా ఆల్ బ్రిక్స్ ఆర్ సేమ్ సైజ్ అండ్ షేప్. ఒకే షేప్ లో ఉంటే ఇక్కడ మనకి అజంప్షన్ అంటే అన్ని ఒకే షేప్ లో ఉంటాయి, ఒక్కో షేప్ లో ఉండవు, అలాగే ఒకే సైజ్ లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక బ్రిక్స్ అనమాట. మనకి ఏదైతే అడిగాడో దానికి సంబంధించి మిగతా వాటితో దేని టచ్ అవుతుంది చూడండి. సపోజ్ ఏ తీసుకుందాం. ఏ దేని టచ్ అవుతుంది? ఇక్కడ డిఈ 2 టచ్ అవుతుంది. అలాగే ఇక్కడ సి తీసుకుందాం. సి దేని టచ్ అవుతుంది? సి వచ్చేసి ఇక్కడ పక్కన ఒక సైడ్కి బితో టచ్ అవుతుంది, పైన డిఈ 3 టచ్ అవుతుంది. అలాగే డి తీసుకుంటే రైట్ సైడ్కి ఈతో టచ్ అవుతుంది, పైన ఏతో టచ్ అవుతుంది, కింద సిబితో టచ్ అవుతుంది. సో డి వచ్చేసి 4. ఇట్లా ఉంటుంది. సో ఇట్లా కాకుండా మనకు కొంచెం పెద్దవి కూడా అడుగుతూ ఉంటారు. అది సింపుల్గా ఉంది. అంత సింపుల్గా అయితే కూడా ఏముండదు. ఇది చూద్దాం. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో ఇది ఉంది కదా, ఇది తీసుకుందామా? సో ఇది తీసుకుందాం. సో ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏ లెఫ్ట్ సైడ్కి 1, రైట్ సైడ్కి 1, 2, 3, కింద ఇక్కడ 1, అట్లాగే ఇటు పక్క 1 వెళ్ళింది. సో మొత్తం 5. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఈ తీసుకుందాం. ఈ కింద ఉంది. ఈ కింద లెఫ్ట్ సైడ్ 1, పైన 1. సో 2. అట్లాగే ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే మనకి ఏది తీసుకుందాం? సి తీసుకుందాం. సి చూద్దాం. సికి లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 2. సో 3 ప్లస్ ఈ సి ఈ చివరి వరకు వెళ్తుంది. సేమ్ సైజ్ కదా, చివరి వరకు వెళ్తుంది. చివరి వరకు వెళ్తుందంటే ఇక్కడ 1, 4, ఇక్కడ 1 అడ్డంగా వచ్చింది 5, ప్లస్ ఇక్కడ ఈ బ్లాక్ 6. మొత్తం సి వచ్చేసి 6 టచ్ అవుతుంది. ముందు ఒకవైపు నుంచి స్టార్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ పైన కింద అట్లాగే అన్నిటికీ అదే ఫాలో అవ్వాలి మీరు. ఏదైనా ఒక బ్రిక్ చూసారంటే ఈ డి చూసారు, లెఫ్ట్ ఏం లేదు, రైట్ ఈ టచ్ అవుతుంది, పైన అవుట్. అట్లాగా లెఫ్ట్కి చూడాలి, తర్వాత రైట్కి చూడాలి, తర్వాత పైన చూడాలి, కిందని చూడాలి. అలాగే చూడండి చెప్తాను. ఇక్కడ ఏది తీసుకుందాం? ఈ తీసుకుందాం. ఇక్కడ ఈ తీసుకుందాం. లెఫ్ట్ 1, రైట్ ఏం లేదు, కింద 1, పైన 2. ఎన్ని? మొత్తం 4. అట్లా
చాలా సింపుల్గా ఉంటుంది, దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ టెస్ట్ ఫర్ మెజరింగ్ డెప్త్ పర్సెప్షన్. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మనకి ఒక బ్లాక్ టైప్ ఇస్తాడు, ఇక్కడ ఒక బ్లాక్ టైప్ ఇస్తాడు. ఇన్ ఈచ్ ఐటమ్ ఆఫ్ దిస్ టెస్ట్ యూ విల్ బి సీ ఏ పైల్ ఆఫ్ బ్లాక్స్. ఈచ్ బ్లాక్ ఈజ్ ఆఫ్ ది సేమ్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. యువర్ టాస్క్ ఇస్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్స్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ అండ్ కార్నర్స్ హిడెన్ బై అదర్ బ్లాక్స్. సో కంప్లీట్ గా కనబడని బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లీజ్ రిమెంబర్ దట్ దేర్ ఆర్ ఆల్వేస్ 3 బ్లాక్స్ ఇన్ ద బేస్ ఆఫ్ ది ఫార్తెస్ట్ రో. అంటే కింద ఖచ్చితంగా మనకి 3 ఉంటాయి, 3 కంటే ఎక్కువ అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రాక్టీస్ టెస్ట్ ప్రాబ్లమ్ ది టూ బ్లాక్స్ ఆర్ కంప్లీట్లీ హిడెన్ బై అదర్ 2 బ్లాక్స్. చూడండి, ప్రతి రోలో 3 ఉంటాయి మనకి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 కనబడుతున్నాయి, ఇక్కడ 2 కనబడుతున్నాయి. దీని కింద 1 and 2 2 కనిపించట్లేదు. సో ఆన్సర్ ఇస్ 2. అట్లాగా ఎంత సింపుల్గా అయితే ఏముండవు ఎగ్జామ్లో, ఇంకా మనకి టఫ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ బ్లాక్ చూద్దాం. ఓవరాల్గా ఈ డైరెక్షన్లో 3 ఉంటాయి. సో మనకి ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ రోలో ఏం లేవు, సెకండ్ రోలో మనకి ఒకటే కనబడుతుంది. సో ఇక్కడ 2 కనబడాలి సెకండ్ రోలో. థర్డ్ రోలో ఒకటి చిన్నది, రెండోది కూడా లైట్ కనబడుతుంది. సో దాన్ని లెక్క చేయకూడదు. ఫస్ట్ సెకండ్ రోలో 2, ఈ లాస్ట్ రోలో మనకి ఒకటి కనబడట్లేదు. అలాగే ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, ఈ బ్లాక్లు పైకి ఒకటి వచ్చింది కదా, అంటే కింద 2 ఉన్నట్టు. సో ఆల్రెడీ కింద ఉన్నదా ఒక రోలో ఒకటి రాసాము, సో దానికి పైన ఒకటి ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మిడిల్ రోలో 2 కనబడట్లేదు, 2 ప్లస్ అక్కడ 2 4. చూడండి ఆన్సర్ చూద్దాం. ప్రాక్టీస్ ప్రాబ్లం 2కి ఇంకోండి, ఆన్సర్ ఫర్ ద ప్రాక్టీస్ ప్రాబ్లం 2 వచ్చేసి మనకి 4. అలాగే ప్రాక్టీస్ ప్రాబ్లం 3 కదా, ఇది చూద్దాం. 3లో చూడండి, ఫస్ట్ రోలో ఏం లేవు, సెకండ్ రోలో ఇది కనబడుతుంది, మధ్యలో కనబడుతుంది, ఆ కిందది కనబడట్లేదు. సో 1, సెకండ్ రోలో 1. అలాగే థర్డ్ రోలో చూడండి, థర్డ్ రోలో ఈ చివర కనబడుతున్నాయి, ఆ చివర 2 కనబడుతున్నాయి, 2 కనబడుతున్నాయి, ఆ చివర 1 లేదు, అలాగే మధ్యలో కూడా కనబడట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి 3. 3 కనబడట్లేదు, సెకండ్ రోలో 1, చివరి రోలో చివరి కాలంలో కిందది కనబడించట్లేదు, అలాగే మధ్యది కనిపించట్లేదు. సో 3 ఆన్సర్. ఇట్లా మీకు అలవాటు అయిపోతుంది, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా పెట్టేస్తారు. అలాగే ఇది మనకి ఈ 4th టెస్ట్, థర్డ్ బ్యాటిల్లో 2 ఉంటాయి, బ్లాక్ టెస్ట్, బ్రిక్స్ టెస్ట్. సో మనకు ఇప్పుడు వచ్చేసి 4th టెస్ట్ అనమాట, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇందులో కూడా ఈజీ ఉంటాయి మెథడ్స్, డిఫికల్ట్ ఉంటాయి, మనకు వచ్చిన దాన్ని బట్టి ఆ రోజు లక్కీ అంతే. This is a test to find out how quickly you can compare 2 numbers and decide whether or not they are the same. ఒక 2 నెంబర్లు ఇస్తాడు, ఈ 2 సేమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ ది సేమ్ సెలెక్ట్ y. సేమ్ ఉంటే 2 సేమ్ అయితే సేమ్ ఉన్నాయి కదా, ఎస్ అని పెట్టాలి. ఈ 2 డిఫరెంట్ ఉన్నాయి కదా, 63 62 వచ్చాయి, నో పెట్టాలి. సో ఇట్లాగా మనం మౌస్తో ఎస్ నో అని ఉంటే వాటిని క్లిక్ చేయాలి. ఇందులో మెయిన్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కంపల్సరీ ఈ టెస్ట్ అనేవి మనం ల్యాప్టాప్ లేదా పీసీ పర్సనల్ కంప్యూటర్ మౌస్ కనెక్ట్ చేసి మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఫోన్లో ట్యాబుల్లో చేస్తా అంటే మీరు అక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకి స్క్రోలింగ్ ఆప్షన్ కూడా ఉండదు, డైరెక్ట్గా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇలా చేయాలి. చూడండి 589 589 27682, ఇక్కడ రివర్స్ చేశాడు 86. సో నో పెట్టాలి. 364 633 నో పెట్టాలి. 1712 963 ఎస్ కరెక్ట్. 487 560 487 652 వచ్చింది, ఇక్కడ నో. ఇక్కడ ఆన్సర్లు కూడా ఇస్తాడు. సో ఇట్లాగా ఫాస్ట్గా మీరు చేయాల్సి ఉంటుంది, ఇది ఒక టెస్ట్. అలాగే టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇందులో వచ్చేసి మనకి క్వశ్చన్ ఏమంటే, ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ ఫైండ్ 4 గ్రూప్స్, 4 గ్రూపులు ఉన్నాయి, ABCD. సో టాస్క్ ఇస్ టు ఫైండ్ అవుట్ ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ కంటైన్స్ 6. In case digit 6 appears more than once, your answer will be E. Okay. In case digit 6 appears more than once, your answer will be E. 6 అనేది ఒకసారి కంటే ఎక్కువ ఉంటే మీరు E అనేది టైప్ చేయాలి.
లేకపోతే మీరు ఏదైతే 6 ఉందో అది మెన్షన్ చేయాలి ఆన్సర్. ఫస్ట్ చూద్దాం. ఏలో 6 లేదు, బిలో 6 లేదు, సిలో 6 ఉంది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి సి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో 6 లేదు, 6 ఉంది, డి. అట్లాగే ఇది చూద్దాం. ఇక్కడ ఆరో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ దానిలో 6 ఉంది, రెండో దానిలో లేదు, మూడో దానిలో లేదు, నాలుగో దానిలో ఉంది. సో ఇక్కడ 2 6లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇట్లాగా 6ని అబ్జర్వ్ చేయాలి. 6 ఒకసారి కంటే ఎక్కువ ఉంటే మీరు ఈ పెట్టాలి, లేకపోతే ఏదైతే ఇందులో అయితే 6 ఉందో అది అట్లా పెట్టాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫోర్త్ బ్యాటరీలో మూడో రకం టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇందులో వచ్చేసి ది టెస్ట్ కంప్రైజ్ ఆఫ్ 75 ఐటమ్స్. ఈచ్ ఐటమ్ హ్యాస్ 4 గ్రూప్స్ ఆఫ్ డిజిట్స్ ఏబిసిడి ఉంటాయి. మనకి మొత్తం 75 క్వశ్చన్లు ఉన్నాయి అంటున్నాడు. ఒక 4 సేమ్ ఇందాకలాగే 4 ఇస్తాడు. యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అవుట్ 9. సేమ్ 6 బదులు 9. అలాగే ఇన్ కేస్ మోర్ దెన్ వన్స్ ఉంటే కనుక 9 అనేది ఈ పెట్టాలి. సేమ్ ఇందాకట్లాగే. ఇందులో చూడండి ఒకసారి ఉంది. సో ఆప్షన్ మీద 4. అలాగే లాస్ట్ చూద్దాం. ఫస్ట్ దానిలో ఉంది, థర్డ్ దానిలో ఉంది. సో ఆన్సర్ విల్ బి ఈ. సేమ్ 6, 9 అంతే. ఇంకోండి ఇవి కొంచెం కష్టమైన టాపిక్, కొంచెం డిఫికల్ట్ అనమాట. సో ఈ టాపిక్ మనకి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. This test measures your ability to quickly observe and compare figures given in 2 sets. In this test, you will be shown 2 sets A and B of figures in a sequence to observe. Your task is to find out whether the placement of each figure in a set A is exactly. ఇందులో ఏంటంటే మనకి సెట్ ఏలో ఇచ్చిన ఫిగర్స్ సెట్ బిలోనే ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఇన్ బోత్ ది సెట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ దెన్ యువర్ ఆన్సర్ విల్ బి ఏ. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ యారో, ఇక్కడ ఈ సింబల్, ట్రయాంగిల్ పైకి కిందకి సేమ్ ఉన్నాయి. సో ఆన్సర్ విల్ బి ఏ. ఇఫ్ దెర్ ఆర్ 2 డిఫరెన్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ బి. 2 డిఫరెన్స్లు ఉంటే మనం బి ఇవ్వాలి ఆన్సర్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఒక డిఫరెన్స్ ఉంటే ఏంటి అని వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. అలాగే 2 డిఫరెన్స్లు ఉంటే బి పెట్టమన్నాడు. ఇఫ్ దెర్ ఆర్ 3 డిఫరెన్సెస్ ఆన్సర్ సి, 4 డిఫరెన్సెస్ ఆన్సర్ డి. సో ఒక డిఫరెన్స్ ఉంటే మరి ఏంటి ఆప్షన్ లేదా అనుకోవచ్చు. అసలు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి కింద చెప్తున్నాడు చూడండి. ఇన్ దిస్ టెస్ట్ దేర్ విల్ బి ఎయిదర్ నో డిఫరెన్స్ ఆర్ మినిమం 2 అండ్ మాక్సిమం 4 డిఫరెన్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్. ఇచ్చిన క్వశ్చన్స్ లో అయితే డిఫరెన్స్ లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 2 డిఫరెన్స్లు, 3, 4 అసలు ఉండకపోవచ్చు. ఉంటే 2, 3, 4 ఏదైనా ఉంటుంది. ఎందుకంటే ఏబిసిడి ఆప్షన్ దానికి సెట్ చేశాడు. సో 1 డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్స్ లేదు. ఉంటే అసలు ఉండవు, లేకపోతే 2, 3, 4 అందులో ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఫస్ట్ చూద్దాం. ఇది సేమ్ అనుకున్నాం కదా, ఏ. దీనికి ఆన్సర్స్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఏ అనుకున్నాం. ఆన్సర్ టు ద ప్రాబ్లం అనేది ఏ. ఓకే, సెకండ్ చూద్దాం. ఈటీ ఇక్కడేమో లెఫ్ట్ యారో, ఇక్కడేమో ఇంటూ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ యారో. ఈ 2 రెఫరెన్స్ ఉన్నాయి. ఇది 3 సేమ్, ఈ 3 సేమ్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి. 2 డిఫరెన్సెస్ వచ్చేసి బి. సో ది ఆన్సర్ టు ద ప్రాక్టికల్ ప్రాబ్లం 2 ఇస్ బి. అట్లాగా ఇది చూడండి. థర్డ్ చూడండి, సేమ్ సింబల్. సెకండ్ అది మారింది, థర్డ్ది కూడా మారింది, ఫోర్త్ కూడా మారింది. ఈ 2 సేమ్. సో 3 డిఫరెన్స్లు ఉన్నాయి. సో ఆన్సర్ విల్ బి సి. ప్రాక్టీస్ ప్రాబ్లం 3 వచ్చేసి సి ఆన్సర్. అట్లాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవరాల్గా మనకి 4th బ్యాటరీలో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 4th బ్యాటరీలో మిగతా ఈజీ, ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ బ్యాటరీ కూడా కొంచెం కష్టమే. ఇందాక నేను చెప్పాను కదా, 4th, 5th కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే
ఈ డయాగ్రామ్స్ అనేవి సిమిలర్గా కనిపిస్తూ ఉంటే కొంచెం ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీగా ఉండదు. చూద్దాం. ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ హౌ ర్యాపిడ్లీ యూ కెన్ సీ ఫిగర్స్ ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ దెమ్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ బిలో. లుక్ ఎట్ ది ఫస్ట్ ఫిగర్ ఏ. ఇది చూడండి. విచ్ వన్ ఆఫ్ ది 5 at the right most is likely. ఈ ఇచ్చిన ఫిగర్ ఈ కింద 5 దేనికి ఈక్వల్గా ఉందో అడుగుతున్నాడు. ఓకే, చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఈ సర్కిల్ అనేది మనకి ఇట్లా వచ్చేసి హారిజాంటల్గా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ హారిజాంటల్గా చూడండి ఉంది, ఇక్కడ హారిజాంటల్గా ఒకటే ఉంది. ఇట్లాగా ఏదైతే ఇక్కడ డిఫరెన్స్ మీకు ఏ సింబల్ అయితే డిఫరెంట్గా కనబడుతుందో ఇందులో అది వెతకడానికి ట్రై చేయాలి. అట్లాగా. సో ఇది ఈజీగా కనిపెట్టవచ్చు. ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, లుక్ ఎట్ ద ఫిగర్ బి. ఈ ఫిగర్ చూడండి. ఇందులో వచ్చేసి ఇక్కడ రాకెట్ కిందకి వెళ్తుంది. ఇక్కడ రాకెట్స్ చూడండి. రాకెట్స్ పైకి ఉంది. ఇది పక్క ఉంది. ఇది కిందకు ఒకటే వెళ్తుంది. సో బికి ఆన్సర్ వచ్చేసి సి. ఇట్లాగా డిఫరెంట్గా ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి అందులో వెతకాల్సి ఉంటుంది. అదొక టైపు. ఇందులో వచ్చేసి 5th బ్యాటర్లో ఇది ఒక సెకండ్ టైపు. క్లాక్ టైప్ ఇచ్చేసి మనకి ఏ డైరెక్షన్లో ఉందో అడుగుతాడు. ఇన్స్ట్రక్షన్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు మ్యాచ్ ఫిగర్స్ క్విక్లీ. ఏ ఫిగర్ ఈస్ గివెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇస్తాడు. ఆన్ ది రైట్ సైడ్ దెర్ ఆర్ 5 ఆప్షన్స్. ఓకే, 5 ఇచ్చాడు. యూఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ది 5 ఫిగర్స్ ఈజ్ ఐడెంటికల్ ద సేమ్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్. పక్కన మనకి 1 o'clockలో ఉంది, 2 o'clockలో ఉంది. ఇక్కడ 2 o'clock డి ఉంది. ఇట్లాగే పైకి ఉంది. ఇటు సైడ్కి ఈజీగా ఉంటే చూద్దాం. మీకు ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ లక్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇది కొంచెం టెస్ట్ ఆఫ్ పర్సెప్చువల్ స్పీడ్. ఇక్కడ డయాగ్రామ్స్ అయితే కొంచెం క్లమ్జీగా ఉన్నాయి. మీకు అక్కడ కొంచెం కలర్ఫుల్గానే ఉంటాయి, లేకపోతే కొంచెం నీట్గానే అర్థమవుతాయి. ప్రాబ్లం లేదు. ఇట్లాగా ఒక రేడియో ఇస్తాడు. ఇక్కడ ఈ గీతలు ఇక్కడ అన్నీ ఒకలాగా ఉన్నాయి. చూడండి, యారో మార్క్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయి. సో ఈ గీతలు బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, దీనికి ఇది దగ్గర ఉంది. ఇక్కడ అన్ని పక్కకు వచ్చాయి. ఇక్కడ ఇది పక్కకు వచ్చింది. అట్లాగా అక్కడ కొంచెం క్లారిటీ లేదు. అట్లాగా సిమిలర్ డయాగ్రామ్స్ చూడాలి. చూడండి, కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు షేప్ ఇలాగుంది, ఇందులో షేప్ ఇలాగుంది, ఇట్లా సైడ్కి ఉంది, ఇక్కడ సైడ్కి ఉంది. అట్లా ఇది ఒక ఫిగర్ ఫైండ్ అవుట్ టెస్ట్ లాంటిది. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. యారో మార్క్స్ది టెస్ట్లో 5th బ్యాటరీలో ఒక 4వ టైప్ ఇది ఏంటంటే సేమ్ ఒక ఫిగర్ ఇస్తాడు. ఇందులో డిఫరెంట్ డైరెక్షన్ ఇస్తాడు. ఒక డైరెక్షన్ డిఫరెంట్గా పెడతాడు. ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ చూస్తే ఇక్కడ 4 యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నాయి, ఒక్కటి మటుకు క్లాక్ వైజ్లో వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఏది ఎలా వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఏమనుకున్నా 4 యాంటీ క్లాక్, ఒకటి క్లాక్ వైజ్ చూడండి. ఇక్కడ 2 క్లాక్ వైజ్ వెళ్తున్నాయి. సో ఇది లేదు. ఇక్కడ 2 క్లాక్ వైజ్ వెళ్తున్నాయి, ఇది లేదు. ఇది చూడండి, సి. ఇక్కడ 4 యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ క్లాక్ వైజ్. అట్లా ఇది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి క్లాక్ వైజ్ 4, యాంటీ క్లాక్ వైజ్ 1. యాంటీ క్లాక్ వైజ్ ఒక్కదానికి గురించి ఎతకండి. యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడేమో ఒకటి వెళ్తుంది, ఇక్కడ ఇంకోటి వెళ్తుంది. సో ఇది కాదు. ఇక్కడ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ 4 వెళ్తున్నాయి, యాంటీ క్లాక్ వైజ్ 1 వెళ్తుంది. సో సెకండ్ దానికి బి ఆప్షన్. ఇట్లా ఓకే, ఇది మనకి ఓవరాల్గా మనకి 5 టెస్ట్ బ్యాటరీలు కూడా. వీటిలో ఏ మోడల్స్ ఇచ్చినా మనం సాల్వ్ చేయాలి. అలాగే కొత్త మోడల్ తీసుకొచ్చినా కూడా మనం అడగడానికి అయితే లేదు, ఎందుకంటే వాడి ఇన్స్ట్రక్షన్స్లో మీకు క్లియర్గా ఇస్తాడు. సేమ్ ఇట్లాంటివే ఉంటాయి. సో అక్కడ నోటీసులే ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా మేము చేంజ్ చేసే రైట్ మాకు ఉంది అని చెప్పాడు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ పే మోర్ అటెన్షన్ టు ద ఇన్స్ట్రక్షన్స్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ఫుల్గా వెళ్ళండి. అలాగే మనం
లాస్ట్ మినిట్ టిప్స్ మనకు కూడా చూడండి. వాట్ కెన్ యూ డూ టు గెట్ బెటర్ స్కోర్స్ బిఫోర్ ద సెషన్? డోంట్ మొత్తం ఎగ్జామ్కి ముందు రోజు మొత్తం ఓవరాల్ నైట్ అంతా స్టే చేయకుండా మంచి స్లీప్ తీసుకోండి. అలాగే ఎగ్జామ్ సెంటర్కి ముందుగా రీచ్ అవ్వండి, హరీబరీ లేకుండా. అలాగే అట్ ది సెషన్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఇదే చాలా ఇంపార్టెంట్. 50% ఎగ్జామ్ ఇక్కడే అయిపోతుంది ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే 2019లో మేము రాసినప్పుడు క్వశ్చన్స్ అయితే బ్రిక్స్ టెస్ట్లో క్వశ్చన్స్ అయితే జంబుల్ చేశాడు. మనం ఎక్కడ మాక్ టెస్ట్ రాసినా ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ కింద టచ్ అవుతుంది, బి కింద టచ్ అవుతుంది, సి కింద టచ్ అవుతుంది, డికి. కానీ వాడు ఎగ్జామ్లో ఎలా స్టార్ట్ చేశాడంటే ఫస్ట్ ఆప్షన్ డితో స్టార్ట్ చేశాడు. మనల్ని ఏ చూసుకొని పెట్టేసాడు అలా చేశారు. డి అడిగాడు ఫస్ట్, తర్వాత సి, బి, ఏ, అలా జంబుల్ కూడా చేయొచ్చు. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇదే సెకండ్ అని చెప్పేది. డూ ఎగ్జాక్ట్లీ యాజ్ యు ఆర్ ఆస్క్డ్. థింక్ అబౌట్ ఈచ్ క్వశ్చన్ బిఫోర్ ఆన్సరింగ్. క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. వర్క్ క్విక్లీ యాజ్ మోర్ టెస్ట్ ఆఫ్ షార్ట్ టైమ్స్. చాలా తక్కువ టైం ఉంటాయి కొన్ని టెస్ట్లు, సో ఫాస్ట్గా చేయండి. డోంట్ వేస్ట్ టైం అండ్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు బ్రిక్ ప్రాబ్లం ఉంది. బ్రిక్లో హిడెన్ క్యూబ్స్లో ఒకటి కనిపించినట్టు కొన్ని ఉంటాయి. సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. జస్ట్ ఒక 5 to 10 seconds అంతే. వచ్చిందా ఓకే, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, కానీ మ్యాక్సిమం నెంబర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో డిఫికల్ట్ దాన్ని వదిలేసేయండి. టైం ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. డు నాట్ ట్రై టు కాపీ ద ఆన్సర్స్ ఆఫ్ యువర్ నైబర్స్. పక్కన అసలు చూడమాకండి, చూసినా కూడా వేస్ట్. సో ఓవరాల్గా ఇది కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అలాగే నేనైతే అప్పుడు మనకి టెక్స్ట్ బుక్ అప్పుడైతే 2019లో అప్పుడు అంత అవేర్నెస్ అయితే లేదు. ఇప్పుడైతే చాలా రకాల టెస్ట్ కూడా, అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అని, టెక్స్ట్ బుక్ అని అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్కే ఎక్కువ ఉండేది. టెక్స్ట్ బుక్లోనే ప్రాక్టీస్ చేశాను నేను టెక్స్ట్ బుక్ యాప్లో. సో బాగా హెల్ప్ అయింది. ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేశాను. అట్లాగే ఆఫ్లైన్కి వచ్చేసి నేను మన కిరణ్ పబ్లికేషన్ బుక్స్ అయితే తీసుకున్నాను. ఆ బుక్ కూడా మీకు చూపిస్తాను. ఆ బుక్ కూడా ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేయడానికి పనికొచ్చింది. కానీ ఆ ఆఫ్లైన్ అనేది జస్ట్ మెథడ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే. మీరు ఖచ్చితంగా ఆన్లైన్ ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇది ఓవరాల్గా. అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో నేను ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా అయితే చేశాను. కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ ఏమైనా చెప్పుంటే లెట్ మీ నో, కరెక్ట్ చేయండి. ప్రాబ్లం నేనైతే ఏదైనా ఫీల్ అవును. ఎందుకంటే నేను ముందు చెప్పాలనుకున్నాను, వీడియో చేశాను అంతే. నేనేం పర్ఫెక్ట్ వీడియో మేకర్ అయితే ఏం కాదు. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అట్లాగే మీకు ఏ విధంగా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అందులో జాయిన్ అవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ఈ పీడిఎఫ్ ఎవరైతే కావాలో వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేస్తే వాళ్ళకైతే అందిస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సైకోమెట్రిక్ టెస్ట్. హ్యాపీ గుడ్ లక్. బై.